సార్ నమస్తే సార్ పవన్ గారు. ఏంటి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో? సో ప్రభుత్వం ఏమో నిజంగా చెప్పాలంటే ఇట్లాంటివి ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్లో మీరు ఎన్నో ఏళ్లుగా రాజకీయాలు చూస్తున్నారు, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇట్లాంటి కార్యక్రమాలు చేయలే. ఏమైనా కుట్రలు చేయడం ఇట్లాంటివంతా కూడా ఏదైనా ఉంటే రాజకీయంగా మాట్లాడడం, లేదంటే డెవలప్మెంట్స్ గురించి, లేదంటే పథకాల గురించి, ప్రజల సమస్యల గురించి చర్చించడం, ఇవే ఉండేవి. కానీ ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిపోయిన తర్వాత పూర్తిగా ఈ విధమైనటువంటి కుట్రలు, కొద్దిమంది పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళతో చేతులు కలిపి ఇట్లాంటి ప్రభుత్వం మీద ఏదో బద్నాం చేసేటటువంటి కుట్రలు, ఇవి మీరు ఎప్పుడైనా చూసారా సార్? ఇవి ఇంతకాలం అసలు ఇన్ని సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది మీకు, సైదా గారికి, ఎప్పటి నుంచో సీనియర్ జర్నలిస్టు దుర్గా కుమార్ గారికి, ఎప్పుడైనా చూసారా సార్? సార్ పవన్ గారు, మీకు, కుమార్ గారికి, సైదా గారికి నమస్కారాలు సార్. నమస్తే. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి కుట్రలు చేయడము అలవాటండి. అది ఆయన రక్తంలోనే జీర్ణించిపోయిన అంశం. అది రాజకీయాల్లో తాను అధికారంలో ఉన్నప్పుడు కూడా కుట్రలు చేస్తూనే కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్ అధికారులని, రిటైర్ అయిన వాళ్ళని ప్రజల్లోకి పంపించి ప్రతిపక్షాల విమర్శిస్తూ చాలా కుట్రలు చేశారు. వాళ్ళందరూ మేధావుల ముసుగులో మా తిరుపతి అన్ని ప్రాంతాల్లో కూడా తిరిగారు. ఆ పేర్లు అందరికీ తెలుసు. ఇప్పుడు అంటే ఆయన ప్రధానంగా టార్గెట్ చేసిందండి. చాణక్యుడు ఒకసారి చెప్పారు, అవసరమైతే అందమైన కొందరు మహిళల్ని కూడా వాడుకొని సమాచారం సేకరించి రాజ్యాన్ని పరిపాలించాల్సి వస్తుందని చెప్పారు. అంటే ఒకవేళ వాళ్ళు చెడిపోయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే కూడా అలా జగన్మోహన్ రెడ్డి గారు చెడిపోయిన కొంతమంది క్షమించాలి ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళు, అంటే దిగజారిపోయిన ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళకి కులము మతము ఆ ముసుగు కప్పి లేకపోతే ఆ భ్రమలేకి నెట్టి ఇప్పుడు వాడుకుంటున్నారని. కూటమి ప్రభుత్వం మీద కుట్రలు ప్రారంభమయ్యాయి. ఆ కుట్రల్లో ప్రధానంగా మీరు ఇందాక అదే మనం అనుకుంటున్న ఒక ఐఏఎస్ సీనియర్ రిటైర్డ్ అధికారి ఉన్నారు. ఆయన మా టీటీడీలో కూడా పనిచేశారు. ఆయన రెడ్డి. పేరు ఎందుకంటే కొద్ది లీగల్ గా వస్తుంది కానీ నాకు ఆ పేరు తెలుసు, కులము తెలుసు. ఆయన చాలా కుట్రలు చేశారని. ఆయన పెట్టిన మనుషులు ఇప్పటికీ టీటీడీలో దాదాపు ఒక 2000 మంది వైఎస్ఆర్ పార్టీ ఏజెంట్ల లాగా పనిచేస్తున్నారు. అందరికీ తెలుసు. అయితే చట్టం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళని తొలగించలేవు. ఇంకొక ఆయన ఐపీఎస్ అధికారి, ఇంతకు ముందు ఇంటెలిజెన్స్ లో అవన్నీ పనిచేశారు. మొత్తం సమాచారం ఆయన దగ్గర, ఇంటెలిజెన్స్ లో పనిచేసిన వాళ్ళకి అన్ని సమాచారాలు ఉంటాయి. ఆ సమాచారాల్ని అడ్డు పెట్టుకొని లిక్కర్ స్కామ్ లో నిందితులను కాపాడాలన్న ఉద్దేశంతో ఆ తర్వాత ఏదో విధంగా తప్పుడు ప్రచారాలు, కుట్రలు, కుతంత్రాలు చేసి కూటమి ప్రభుత్వాన్ని, ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని బదనాం చేయాలి, వాళ్ళిద్దరి మీద లేనిపోని ఆరోపణలతో బురదలు చల్లాలి, బురద తల్లి తప్పుడు ప్రచారం చేసి వాళ్ళని అపఖ్యాతి పాలు చేయాలన్న కుట్ర జరుగుతున్న మాట వాస్తవమే, అందరికీ తెలుసండి. అయితే మనం కొన్ని పైకి చెప్పలేం. మనం మీరైనా ఇప్పుడు నేను చెప్పినా మీకు ఇబ్బంది, అందరికి ఇబ్బంది. నాకు ఆ పేర్లు తెలిసి నాకేం వాళ్ళంటే భయం లేదు. నేను ఆయన ఇక్కడ టీటీడీలో ఉన్నప్పుడు కూడా చాలా సార్లు వ్యతిరేకించాను, నాకు తెలుసు. ఆయన మనుషులు ఇప్పటికి కూడా కుట్ర చేస్తున్నారండి టీటీడీలో. ఇప్పటికి కూడా అదే పేరు చెప్పండి కానీ ఒక మహిళా అధికారి ఆ రోజు ఆయన మారెడ్డిని తీసుకొచ్చి పెట్టారు. ఆమె ఇప్పుడు భర్త కులం చెప్పుకొని అధికారం చెలాయిస్తుంది టీటీడీలో. నాకు తెలిసి నేను అక్కడ టీటీడీలో గెస్ట్ ఫ్యాకల్టీనండి 2002 నుంచి. ఇన్నేళ్ళు నాకు అందరూ తెలుసు. టీటీడీలో స్వీపర్ నుంచి ఆఫీసర్ వరకు ఎవరు ఏ పార్టీ, ఎవరు ఏ కులం, ఎవరు ఏ మతం తెలుసు. అయితే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుందని చెప్పలేకపోతున్నాం. అయితే ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర సాగవు. కానీ విషయం ఇంతవరకు వచ్చింది కదా సార్, ఇంత ప్రణాళిక చేస్తున్నారు, ఇంత వాళ్ళు వ్యవహారం నడిపిస్తున్నారు, ఇంత మీటింగ్లు అవుతున్నాయి, ఇంత పెద్ద ఎత్తున వీళ్ళంతా చేస్తున్నారు కదా, కానీ ఆలస్యం అయిపోదట్లేదంటారా? సరే చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు చాలా జాగ్రత్త కలిగిన వ్యక్తి అండి. ఆయన ఎట్లా అంటే మనం చెప్తారు, పులి ఒక 4 అడుగులు వెనక్కేసిందంటే ఎప్పుడో ఒక రోజు విజృంభిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు చాలా పెక్యులర్ గా ఉంటారండి, చాలా పెక్యులర్ పాలిటీషియన్.
అంటే నేను ఆ పార్టీలో ఉండి కొన్ని చెప్పకూడదు కానీ ఆయన ఇట్లా తాటాకు చెప్పులకి భయపడే వ్యక్తి కాదు. ఇట్లా కుట్రలో కుతంత్రాలు ఆయన కనిపెడుతుంటాడు. అంటే ఆవులిస్తే పేగులు లెక్క పెడతారని ఒక సామెత ఉంది. ఆయన ఆవులించాల్సిన పనిలే, కళ్ళలేకు చూస్తే పేగులు, అందులో ఉన్న అన్ని ఆహార పదార్థాలు కూడా లెక్కించగలిగిన చాలా తెలివైన వ్యక్తి అండి. నేను సైకాలజిస్ట్ చెప్తాను, ఆయన కళ్ళు చూడండి. చంద్రబాబు నాయుడు గారి కళ్ళు ఇప్పుడు వయసు అయింది కాబట్టి ఉంటాయి, ఎంత తీక్షణంగా ఉంటాయి, ఇలా ఉంటాయి, కదలకుండా. స్థిత ప్రజ్ఞతకి అవి చిహ్నాలండి. అంటే సైకాలజిస్ట్ గా చెప్తున్నా. ఆయన దగ్గర ఇవన్నీ చెల్లవు. అయితే అశాంతిని నెలకొల్పాలి, శాంతి భద్రతలకు విఘాతం కల్పించాలి అనే కుట్రలు కుతంత్రాలు జరుగుతున్నాయి. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో చాలా అక్రమాలు జరపడానికి సంసిద్ధమవుతున్నాడు. ఒకటి, ఇట్లా ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు పెట్టుకొని వాళ్ళ నేరాల నుంచి బయటపడ్డు. రెండు, కొత్త ఏదైనా ఉంటే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడు. మూడో వర్గం ఏమంటే అరాచకాలు సృష్టించడం కోసం ఎక్కడ పడితే అక్కడ అల్లర్లు, రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఊరూరా అల్లర్లు చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారని నాకు తెలిసి. ఎందుకంటే నేను రాయలసీమ వాడినే, కాంగ్రెస్ పార్టీలో ఇంతకు ముందు పని చేశాను కాబట్టి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేదా వాళ్ళ కుటుంబ సభ్యుల రాజకీయ వ్యూహాలు నాకు బాగా తెలుసు. అరాచకాలు సృష్టించి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉండంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వీలైతే మెజారిటీ సీట్లు సాధించాలి, ఎక్కడ పడితే ఏమని అయిపోనన్న దీంట్లో ఉన్నారు. అయితే నేను ఇందాక చెప్పాను, చంద్రబాబు నాయుడు గారికి అన్ని తెలుసండి. ఎంత జాగ్రత్తగా వీళ్ళని ట్యాకిల్ చేయాలి ఆయనకి తెలుసు. తిప్పి కొడతాం, భయపడే పని లేదు. అయితే ఈ అధికారులు ఇంత దిగజారిపోయి, ఒక అధికారి ఐఏఎస్ లేదా ఐపీఎస్ అధికారి ప్రభుత్వం జీతం తీసుకుంటూ ఆ ప్రభుత్వానికి అండదండలు అందించాల్సిన ఐపీఎస్ అధికారి ప్రతిపక్ష నేతతో కలిసి కుట్రలు పన్నుతున్నా అంటే అతనంత దిగజారిన వ్యక్తి ఇంకెవరు ఉండరు. ఆయన వింటే, ఈ వీడియో ఉంటే, ఆయనకి సిగ్గు శరం ఉంటే రాజీనామా చేయమనండి. దాని దగ్గర ఉన్న సమాచారం అంతా కొత్తగా వచ్చి తీసుకెళ్లిపోయి వైఎస్ఆర్ పార్టీలో చేరి మా మాదిరి అధికార ప్రతినిధులే అయ్యి చంద్రబాబు గారిను లోకేష్ గారిను విమర్శ చేయమనండి. అలా కాకుండా ఇక్కడ ప్రభుత్వం ఉప్పు తింటూ ఆ ప్రభుత్వం మీద కుట్ర చేస్తున్న ఆ వ్యక్తి దిగజారిన తనాన్ని గుర్తు చేసుకోవాలి. ఇలా వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ఏదో చేసేస్తామని. ప్రపంచాన్ని జయించాలనుకున్న హిట్లరు ఆఖరిలో దిగులు పడి డిప్రెషన్ గురై ఆత్మహత్య చేసి చచ్చిపోయారండి. వీళ్ళు ఈ ఐఏఎస్లు ఐపీఎస్ కొంతమంది దిగజారిన వ్యక్తులు ఏదో డబ్బు ఆశ ఎన్నొస్తుందండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని వేల కోట్లు ఇవ్వబడతారు? 100 ఇస్తారా, 2 ఇస్తారా, 10,000 కోట్లు ఇస్తారా? ఏం చేస్తారు ఈ వయసులో? బీపీ మాత్ర ఒకటి, షుగర్ మాత్ర ఒకటి, ఒక 10 మాత్రలు వేసుకుంటే తప్ప రాత్రి నిద్రపోవాలి అనే వయసులో కోట్ల కోసం